హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదొక చందమామ కథ. కథ పేరు బంగారు పక్షి, అంటే గోల్డెన్ బర్డ్. ఒకప్పుడు ఒక చిన్ని గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు మరియు దయగలవాడు కూడా. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా గాయపడిన ఒక అందమైన పక్షిని చూశాడు. రాము ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత పక్షి పూర్తిగా కోలుకుంది. వెళ్ళే ముందు అది రాముకు ఒక చిన్ని బంగారు విత్తనాన్ని కూడా ఇచ్చింది. రాము ఆ విత్తనాన్ని తన ఇంటి ముందు నాటాడు. కొద్ది రోజులకే ఆ విత్తనము ఒక పెద్ద మొక్కగా పెరిగి దానిపై బంగారు రంగు పండ్లు కాయసాగాయి. రాము ఆ పండ్లను అమ్మి తన కుటుంబానికి మంచి జీవితం కూడా కల్పించాడు. కానీ అతను ఎప్పటిలాగానే దయతో ఉండి పేదవారికి కూడా సహాయం చేశాడు. అదే గ్రామంలో ఉన్న ఒక లోబి వ్యక్తి ఈ విషయం తెలుసుకొని అతడిలా ఒక పక్షిని పట్టుకొని బలవంతంగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. పక్షి భయపడి అతనికి ఒక విత్తనం ఇచ్చింది. లోబి ఆ విత్తనాన్ని నాటాడు. మొక్కగా కూడా పెరిగింది. కానీ దానిపై బంగారు పండ్లకు బదులు ముళ్ళు మాత్రమే వచ్చాయి. అతని లోబికి తగిన ఫలితం దక్కింది. రాము మాత్రం తన దయ మరియు మంచితనంతో అందరి ప్రేమను పొందాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, దయ మరియు మంచితనం ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. లోభం చివరకు కష్టాలను తెస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.